నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట సాగరం. ఫ్రెండ్స్, ఏదైనా జర్నీ చేసేటప్పుడు 1 లేదా 2 రోజులు ఉండటానికి వీలుగా ఏదైనా ఫుడ్ పట్టుకెళ్ళాలి అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది లెమన్ రైస్. మరి ఈ లెమన్ రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, లంచ్ రూపంలో కానీ, డిన్నర్ రూపంలో కానీ ఏ విధంగానైనా తీసుకోవచ్చు. మరి ఈ లెమన్ రైస్ని ఇంకాస్త ఎక్కువ టేస్ట్ రావాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రైస్ని ఉడికించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మీరు తినే పులుపు తగ్గట్టుగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్కను కూడా ఈ విధంగా తురుముకొని దాన్ని కలుపుకోవద్దు, అక్కడే ఉంచేయండి. కొద్దిగా కొత్తిమీరను కూడా తుంచుకొని అలా యాడ్ చేసుకొని వదిలేయండి. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకొని 50 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, గుప్పెడు వేరుశెనగ గుళ్ళను యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. 4 లేదా 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక చిన్న అల్లాన్ని కూడా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ తురుము మీద ఈ వేడివేడి ఆయిల్ వేయడం వల్ల అది క్యారెట్ అన్నది కూడా ఆ పచ్చి వాసన అనేది పోతుందండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరుతుందని టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లెమన్ రైస్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.